హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎంతో మంది ఎంతో ఆతురతగా వెయిట్ చేస్తున్న ఆర్జీయుకేటీ ఏపీ ఐఐటికి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు ఫేజ్ 1 కు సంబంధించి కాసేపటి క్రితమే రిలీజ్ అవడం జరిగింది. ముందుగానే చెప్తున్నాను, నన్ను కామెంట్స్ లో అయితే తిట్టకండి. ఎందుకంటే ఇప్పుడే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది మనకు ఓపెన్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇంకా ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకు రిజల్ట్ కనపడి ఉంటే అదైతే అప్డేట్ అయితే చేయండి. నన్ను మాత్రం తిట్టుకోకండి. ఎందుకంటే నేను ఇప్పుడే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మీకు అక్కడ వచ్చిన అప్డేట్ ని మీకు అయితే అందిస్తున్నాను. రిజల్ట్ అయితే రావడం జరిగింది, కానీ ఇంకా అవి అయితే అన్ని అయితే ఓపెన్ అవ్వలేదు. అందుకోసమనే నేను ముందుగానే మీకు చెప్తున్నాను. నన్ను కామెంట్స్ లో అయితే తిట్టకండి. వీడియోని పూర్తిగా చూడండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ మనకు మీరు ఇదైతే ఆర్జీయుకేటీ అడ్మిషన్స్ .rgukt.in లేకైతే వెళ్తే మీరు ఇక్కడే మీరు చూడొచ్చు అనమాట. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ మే డౌన్లోడ్ కాల్ లెటర్ ఆఫ్టర్ లాగిన్ అని చూపిస్తుంది. అలాగే వాటికి సంబంధించిన పూర్తి మనకు లిస్ట్ కూడా ఇక్కడైతే చూపించడం జరిగింది. ఏదైతే 4 మనకు ఐఐటీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఒక్కొక్క లిస్ట్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీరు చూడొచ్చు అనమాట. నేనైతే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. మీకు వాటికి సంబంధించి కూడా అనలైసిస్ కూడా ఇప్పుడు చేస్తాను. ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ కి ఇక్కడ సీట్ వచ్చింది లాంటి డీటెయిల్స్ అయితే మనకు ఇది ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి టెక్నికల్ ఇష్యూ వల్ల ఇవి డౌన్లోడ్ అయితే అవ్వడం లేదు. నాకు తెలిసి ఇంకొక 5 to 10 మినిట్స్ లో మనకు పూర్తి లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మీరు ఆ లిస్టులను అయితే చెక్ చేసుకోండి. లేకుండా ఉంటే మీరు లాగిన్ అయ్యి మీకు ఆ సెలక్షన్ లిస్ట్ అయితే అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వమంటూ ఇక్కడ ఆర్జీయుకేటీ నిజూడి క్యాంపస్ కు సంబంధించి 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆర్జీయుకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ కు సంబంధించి 19 నుంచి 20 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఒంగోలు క్యాంపస్ వచ్చి 22 మరియు 23వ తేదీ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ శ్రీకాకుళం వచ్చి 23 నుంచి 24 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ అయితే చేయడానికి అయితే చూద్దాము. కానీ ఇది వెబ్సైట్ స్ట్రక్ అయితే అయినట్టుంది అనమాట, క్రాష్ అయినట్టుంది. ఇంకా చాలా మంది అయితే ఎంతో ఆతురతగా అయితే వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేశారనమాట, అన్న ఇంకా ఎప్పుడు వస్తాయి అన్నట్టు. వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరు కూడా లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ చేసి చూద్దాం అన్నట్టు కూడా ట్రై చేస్తున్నాను. అయినప్పటికీ లాగిన్ కూడా అవ్వడం అయితే లేదు. ఇప్పుడే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ లో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందే అవకాశం ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏదైనా లాగిన్ అయ్యి మీ లిస్ట్ మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా లాగిన్ అయితే అవ్వడం లేదు. నేను అన్ని క్యాంపస్లకు సంబంధించి మీకు ఆ డీటెయిల్స్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అయినప్పటికీ ఆ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం లేదు.
మీరు చూడొచ్చు. ఇంకా బఫర్ అయితే అవుతూనే ఉన్నాయి. ఒక క్యాంపస్ కి సంబంధించిన లిస్ట్ కూడా మనకైతే చూపించడం లేదు. ఇంకా మేబీ సర్వర్ ఇష్యూ ఇంకా క్లియర్ అయినట్టు అనిపించడం లేదు. ఒక 10 నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ లోపల ఈ ఇష్యూ అయితే మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీకు వీటికి సంబంధించి నేను పూర్తి వివరాలను అయితే అందిస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ట్యూన్ అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.